బాబు జగజ్జీవన్ రావు మన దేశానికి ఎనలేని సేవలు అందించారని జనసేన పార్టీ కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి, ఎంఆర్పీఎస్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇసుకపల్లి చిట్టుబాబు అన్నారు. ఆదివారం ప్రైజులపేట కృపానందం వీధి వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి జనసేన పార్టీ 49వ డివిజన్ అధ్యక్షులు సోంపాక చంద్రబాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు జయంతి కార్యక్రమం సందర్భంగా బాటసార్లకు మజ్జిగ పంపిణీ నిర్వహించడం ఎంతో సుపరిణామని కొనియాడారు. భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు అదరామని అన్నారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన బాబు జగజ్జీవన్ రావు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం అని అన్నారు. బాబు జగజ్జీవన్ రావుకి నివాళులర్పించిన వారిలో జనసేన పార్టీ నాయకులు మద్దిల రామకృష్ణ, ధార్మిక మండల కమిటీ సభ్యులు నారాయణశెట్టి కుర్మారావు, 53వ డివిజన్ అధ్యక్షులు పులిచేరి రమేష్ బాబు, 55వ డివిజన్ అధ్యక్షులు పల్లంటి ఆదిబాబు, 54వ డివిజన్ అధ్యక్షులు ఒగ్గా దుర్గాప్రసాద్, 46వ డివిజన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు వడ్డాది రాజేష్ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 49వ డివిజన్ సమన్వయకర్త మన సోంపాక చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ డివిజన్ లో విగ్రహం ఉండడం ఒక అదృష్టంగా భావించి ప్రతి జయంతికైనా వర్ధంతికైనా చంద్రబాబు గారు ఘన నివాళి ఎప్పుడు కూడా విగ్రహానికి అర్పించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన మహనీయుల్ని తలుచుకుంటూనే ఉంటాం. వాళ్ళు దేశం కోసం చేసిన పోరాటాలు కానీ మన ప్రజల కోసం చేసిన పోరాటాలు గుర్తుపెట్టుకొని వారి యొక్క ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఘన నివాళి ఏర్పాటు చేసి అంతేకాకుండా వేసవి కాలంలో ప్రజలందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మద్దిల రామకృష్ణ గారు, అలాగే జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, జన సైనికులు, వేరే మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జనసేన పార్టీ రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా బలంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇసుకపల్లి చిట్టుబాబు మాదిగా మరి ఎంఆర్పిఎస్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిని. మరి ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి తమ్ముడు సోంపాక చిన్నబాబు గారి ఆధ్వర్యంలో జరగటం ఎంతో సంతోషం. చిన్నబాబు గారి విషయంలోకి వచ్చేపాటికైతే మరి గతంలో కూడా మాతో పాటు ఉద్యమాలు చేశాడు. ఎంఆర్పిఎస్ లో కూడా ఎంతో యాక్టివ్ పర్సన్. అలాంటిది ఏ పార్టీలో ఉన్నా సరే రాజకీయాలకు అతీతంగా మహనీయుల్ని స్మరించుకుంటూ చిన్నబాబుకి మంచి అలవాటు ఫస్ట్ నుంచి కూడా. అట్లాగే బాబు జగజ్జీవన్ రావు గారు మన దేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించారు. ఆయనకి కూడా ఈ రోజున మనం స్మరించుకుంటాం కూడా చాలా సంతోషం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, మేడం గారికి, అట్లాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ కృష్ణమాది గారి ఆధ్వర్యంలో మీ అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగా, జై భీమ్, జై జీవన్, జై మంద కృష్ణమాదిగా. నగర ప్రజలకి మరియు దేశ ప్రజలకి అందరికీ కూడా ఈరోజు ఈస్టర్ శుభాకాంక్షలు. అలాగే బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలా మా జనసేన నాయకులు అందరి తరఫున కూడా ఈ
జగజ్జీవన్ రావు గారు 118వ జయంతి సందర్భంగా ఈ రోజు మా సోంపాక 49వ డివిజన్ సమన్వయకర్త సోంపాక చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సేవా కార్యక్రమాలు అలాగే స్మరించుకునేటువంటి ఈ 2 కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ మహనీయులు జగజ్జీవన్ రావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, లేదా సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఇలాగ కొన్ని వందల మంది, కొన్ని వేల మంది దేశభక్తులు దేశం కోసం సేవలు అందించారు, పోరాటం చేశారు, ప్రాణాలు అర్పించారు. వీరందరినీ కూడా ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాయకులు కానీ, మేము కానీ ఎప్పుడు కూడా విస్మరించము, ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. నిత్యం కూడా వీరి యొక్క ఆచరణలతోని వీళ్ళ యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా వీళ్ళ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటాము. వీళ్ళు స్మరించుకుంటూ నిత్యం కూడా ఈ యొక్క కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మందకృష్ణ వాది గారి తరఫున చంటి గారికి కానీ, జనసేన పార్టీ మహిళా లీడర్ మా మల్లి విజయలక్ష్మి గారు కానీ, మధ్య రామకృష్ణ గారికి కానీ, సోంపాక చంద్రబాబు గారు కానీ, మా ఆది గారికి కానీ, లేదా రాజేష్ గారికి, రమేష్ గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మా చంద్రబాబు గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఈస్టర్ ప్రభు ఈ రోజు మరి ఆయన పునర్జన్మించి 3వ రోజు ఈ ప్రజానికం కోసం తిరిగి ఆయన మళ్ళీ జన్మించిన ఈస్టర్ పండుగ ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్టియన్ సోదరులకి, ఈ ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అదే సందర్భంగా అంత మంచి రోజున మరి 118వ జయంతి వేడుకలు రావటం బాబు జగజ్జీవన్ రావు గారికి కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఈ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క మరి విగ్రహానికి 49వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గంలో మరి చిన్నబాబు గారు ఒక ఆధ్వర్యంలో మరి ఈ రోజు వారి విగ్రహాలకి పూలమాలలు వేసి ఇక్కడ సేవా కార్యక్రమం కింద మజ్జిగ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చిన్నబాబు గారు చేపడతాం వారికి నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి సహకరించిన మిత్ర బృందానికి, జనసేన ఈ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం విచ్చేసినట్టు మన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం సీనియర్ నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి గారికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలతో మనం ముందుకు సాగుతా ఉన్నాం. ఈ రోజు మనం చూసినట్టయితే బాబు జగజ్జీవన్ రావు గారు మరి ఆయనకు రాజకీయ మహాశూలి. ఎందుకంటే ఎలా చెప్పాలంటే 50 సంవత్సరాల పైగా ఆయన రాజకీయాల్లో ఉంటూ అనేక మంది పదవులు, ఉప ప్రధానిగా మన దేశానికి సేవలు అందించి అనేక సార్లు మరి ఎంపీగా గెలిచి అనేక సార్లు కేంద్ర మంత్రిగా ఉండి ఒక దళితుల్ని మరి ఆయన పైకి తీసుకొచ్చే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నెరవేర్చారు. ఎందుకంటే ఆయన దళితుడిగా ఆయన చిన్నతనం నుంచి అంతరాంతనాన్ని ఆయన స్వయంగా ఆయన చూశారు. ఎందుకంటే ఎన్నో బాధలు అనుభవించారు. అంతరాంతనం అనే బాధ అది మాకు కూడా తెలుసు, మా జాతులకు తెలుసు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలకు మరి బడుగు బలైన వర్గాలు ఎవరున్నామో ఈ అంతరాంతరంతో పూర్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో దారుణాలు జరిగినాయి. మరి ఇలాంటి మహానుభావులు అలాంటి పరిస్థితులు రాకుండా బడుగు బలైన వర్గాలని మరి కాపాడాలి, రక్షించాలని చెప్పి కొన్ని చట్టాలు చేసి ఈ రోజు ఈ సమాజంలో ఇలాంటి వైట్ షర్ట్, ఇలాంటి వైట్ బట్టలు వేసుకొని సమాజంలో మేము తిరుగుతున్నామంటే బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి పెద్దలు మాకు పెట్టినట్టు భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సమానత్వంగా దీనికి నిదర్శనం వారికి ఆశయాలను పాటిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మతాలు లేవు, కులాలు లేవు, సిద్ధాంతాలు కూడా పార్టీ సిద్ధాంతాలు అందరినీ కూడా ఐక్యత చేయాలి. ఈ లేని కులం ఇది ఉండవల కులం కాదు, అందరూ ఒకటే అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ పెట్టి ముందుకు సాగుతా ఉన్నారో ఆయన ఆలోచనతో ఇక్కడ ఉన్నట్టు మా నాయకురాలు విజయలక్ష్మి గారు కావచ్చు, ఇంకా మా పై స్థాయి నాయకులు కావచ్చు, కింద స్థాయి నాయకులు కావచ్చు, అగ్ర కులస్తులు ఎవరన్నా మమ్మల్ని దగ్గర తీసుకొని, మమ్మల్ని ఎస్టీలని ఎస్సీలని దగ్గర తీసుకొని ఐక్యత కలిపి మమ్మల్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని ముందు పెడుతూ మాకు గౌరవిస్తారు. అది జనసేన పార్టీ అంటే, అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అంటే. ఇప్పుడు జగజ్జీవన్ రావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ వాళ్ళ ఆశయాలు నెరవేరుస్తుంది ఈ రోజు జనసేన పార్టీ మాత్రమే అని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ, ఇలాంటి అన్ని పార్టీల్లో
కూడా మరి సమానత్వంగా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు సమానత్వ హక్కులు కల్పించి అందరిలోనూ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి బాబు జగజ్జీవన్ రావు గారికి నా హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తూ జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా సెలబ్రేషన్, అలాగే మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. అట్లాగే ఈ వేడుకలకు సంబంధించి మజ్జిగ పంపిణీ చేశాం. అట్లాగే ఈ వేడుకలకి ఇచ్చేసిన విజయలక్ష్మి గారికి, చంటన్న గారికి, ఎంఆర్పిఎస్, అలాగే మా అన్న రామకృష్ణ అన్న గారికి, రమేష్ అన్న గారు, కురమారా గారు, ఆదిబాబు అందరూ ఇచ్చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై బాబు జగజ్జీవన్. Like, subscribe and press the bell icon for new updates.